హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు ఎక్కడున్నామంటే మనం ఎస్కోట్ దగ్గరలో గల పాటూరు అనే గ్రామంలో అనమాట. ముందుగా ఇక్కడ ఒక క్లిప్ చూడండి. కాదు, ఈరోజు ఎందుకు పెట్టారు ఇది? ఏది ఏరు ముహూర్తం, ఏళ్ళు ముహూర్తానికి ఇలా పెట్టారనమాట. ఉగాది వెళ్ళిన తర్వాత కొత్త సంవత్సరం కోసం ఇలాగ ఏరు ముహూర్తం చేస్తారనమాట. ఉగాది వెళ్ళిన 3వ రోజు అయితే ఇలా చేశారు. ఆదివారం అయ్యింది ఉగాది, ఆ తర్వాత లక్షవారం నాడు ఇలా చేశారు. 3వ తేదీన ఏప్రిల్ 3న ఇలా పెట్టుకున్నారనమాట ఇంటింటికి. అక్కడ కొత్త ఏరిపోతా అని చెప్పి అలాగా నేరేడు కమ్ములు తగిలిస్తారటండి. నేనైతే అక్కడే చూస్తున్నాను. మరి మా సైడ్ అయితే నేను అలా పెట్టడం చూడలేదు. తర్వాత ఇక్కడ మన వాళ్ళంతా కూర్చొని చింతపండు ఒలిచే కార్యక్రమంలో ఉన్నారు. అక్కడ ఎక్కువ చింతపండు అయితే బాగా దొరుకుతుంది. నేను కూడా అక్కడే తీసుకున్నాను అనమాట ఇయర్. ఇక్కడ చుట్టూ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. పల్లెటూరు కదా, అక్కడ చెరువు హైలైట్ అనమాట. వర్షాకాలంలో వెళ్ళామంటే లేదా చలికాలంలో కానీ చాలా బాగుంటుందండి చూడడానికి. ఇది విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రూట్ అనమాట. నిజంగా అరకువే అసలు చాలా చూడడానికి బాగుంటుందంటే మనకి పెందుర్తి నుంచి కూడా నిజంగా నేచురల్ లవర్స్కి అయితే చాలా బాగా నవ్వుతుంది. పెందుర్తి నుంచి వెళ్ళే దారిలో మధ్యలో అంతా కూడా చెట్లు, ఆ పొలాలు అవన్నీ చూసి ఆ కొండల మీద వర్షం పడినప్పుడు అయితే కొండల మీద ఉండే మబ్బులను చూసుకుంటూ మనం వెళ్తాం కదా, మనం ఆనంద లోకాల్లో అయితే తేలిపోతాము. ఎందుకంటే అంత బాగుంటుందండి. ఎందుకంటే నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు చూశాను. అప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోయాను. ఈసారి ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు వర్షం పడితే మీ అందరికీ తప్పకుండా అక్కడ అంతా నేను తీసి చూపిస్తాను. ఇదంతా మా ఆడపడుచు గారు వాళ్ళ ఈ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా మీకు చూపించాను. వాళ్ళది కన్స్ట్రక్షన్ ఇంకా కొద్దిగా పెండింగ్ ఉండిపోయింది చిన్నది అలాగా. వీళ్ళైతే ఇంట్లో పాలు పొంగించారండి మంచి రోజుల్లో. ఇది చూస్తున్నారు కదా, వాళ్ళ హౌస్ టూర్ ఇలా చిన్నది చేస్తున్నారు పైన అనమాట, కిందన కాదు. కిందన ఎప్పుడో కట్టుకున్నారు కానీ పైన మళ్ళీ ఒక రూమ్ వేసుకున్నారు. అదంతా ఇలా మీకు చూపిస్తున్నాను ఏంటి ఎలా ఉంది రూమ్ అని చెప్పి. చాలా బాగుంది కదండి రూము. చాలా విశాలంగా పెద్దదిగా కట్టారు. ముందేమో చిన్న బాత్రూమ్ ఏర్పాటు చేసి అలాగే చిన్న సిట్అవుట్లా ఉంది. ఇలా రూమ్ అయితే చాలా పెద్ద వచ్చింది. అలాగే సీలింగ్ కూడా సింపుల్గా చక్కగా చేయించుకున్నారు. బాగుందండి. పెళ్ళిలో మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికైతే ఇలాగా చూసి మర్నాడు మనం పసుముహూర్తం రెడీ అవ్వాలి కదండి. ఈ లోపల అక్కడ మబ్బుల్లో వేసింది. ఇక ఇలాగా చుట్టూ తీసాను అనమాట. మళ్ళీని ఎప్పుడు వెళ్ళినా సరే నేను ఆ చెరువుని ఎక్కువ చూస్తూ ఉంటాను. అదేదో దగ్గరగా ఉన్నాడు కనబడుతుంది కానండి, వాళ్ళ ఇంటికి నడిచి వెళ్తే పర్లేదు వెళ్ళిపోవచ్చులే అని అనుకుంటాము, కనిపిస్తుంది కదా అదే అనమాట. కానీ నడవాలంటే కొద్దిగా దూరమేనండి. దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది, విచిత్రం అనమాట. అక్కడికి అలా నడుచుకుని వెళ్ళేసరికి దగ్గర ఇగో ఇక్కడే ఉన్నాను అన్నట్టు ఉంటుంది. ఎంత దూరం అని అనిపిస్తుంది కానీ చెరువు అయితే కొద్దిగా దూరమేనండి. అంటే కనిపిస్తున్నంత దగ్గర అయితే మాత్రం కాదు. ఎందుకని నేను ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. వెళ్తున్నాను కానీ అసలు రాదే చెరువు. దగ్గరగా ఉన్నట్టు అనిపించేది. అలా వెళ్ళి అమ్మో చాలా దూరం అనిపించింది. ఇంకోసారి అయితే నేను ట్రై చేయలేదన్నమాట. ఇక చూసారు కదా, ఇక్కడ గంగిరేవి చెట్టు అని ఉంది చూసారా. ఆ చెట్టు పసుపు పువ్వులతో ఉన్నది కదండి. ఇగో ఇలా చుట్టూ అయితే వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల ప్రాంతం అంతా చూపిస్తున్నాను. ఏంటో నాకు ఇలా తీయాలనిపించిందండి. మనం మిస్ అవుతున్నాం కదా ఈ పొలాలు ఇవన్నీ కూడా. అక్కడ అలాగా గేదెలు అవి ఉన్నాయి. అదేదో అలా చూస్తున్నాను. ఇప్పుడు ఈ వాల్ని చూసారు కదండి, ఇప్పుడు అలాగా రెడీమేడ్ వాల్స్ కూడా వచ్చేసాయి. ఎందుకైనా అలా చూపిద్దాం కదా అని చెప్పి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అయితే చూపిస్తున్నాను. వీళ్ళందరూ కూడా మా ఆడపడుచు వాళ్ళ అత్తగారులు వాళ్ళు అనమాట. పెద్దత్తలు చిన్నత్తలు అందరూ అక్కడే ఉన్నారు. ఇలా పొయ్యి పెట్టుకొని వేడి నీళ్ళు పెట్టుకున్నారు. చాలామంది వంట కూడా ఈ కర్రల పొయ్యి మీదే చేస్తారు. అంటే గ్యాస్ కూడా ఉంటుంది ఇంట్లో. కొంతమంది గ్యాస్ మీద అంతా చేసుకుంటారు. కొంతమంది వేడి నీళ్ళని కొద్దిగా ఏమన్నా నీళ్ళు అయ్యి అవసరం అయితే మట్టుకు ఇలాగ కర్రలు ఎలాగ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఏమైంది, పైన చక్కగా ఇలా పొయ్యి పెట్టుకొని ఇలాగా నీళ్ళు అవి కాచుకుంటూ ఉంటారనమాట. అక్కడ కూర్చున్నారు కదా, ఆవిడ మా ఆడపడుచుకి అత్తగారు అవుతారు.
అలాగే ఈ బొడ్డోడైతే వాళ్ళు ఆవిడ ఉన్నారు కదా, వాళ్ళ ముని మనవడు అనమాట. అంటే కొడుకు కూతురు కొడుకు. ఈ లోపల వీడైతే ఇలా తెగలర్ చేసేస్తున్నాడు. వాడితో ఏదో అలాగా మాట్లాడుతున్నాను. మాట్లాడిన తర్వాత పొయ్యి వెలిగించేస్తాను నేను అంటున్నాడు. ఈ లోపల పక్కన వంకాయ చెట్లు ఉన్నాయి. వంకాయ చెట్లు కొన్న వంకాయలు చూసి చాలా సంతోషం అనిపించింది. ఆ వంకాయలు కూర ఎప్పుడైనా సరే తిందామని ఉంటుందండి. కానీ ఇంట్లో పిల్లలు వంకాయ అంటే ఇష్టపడరు, అది ఏంటో కానీ. అందువల్ల దాన్ని స్కిప్ చేసేస్తూ ఉంటాను వంకాయ కూర చేయడం. కానీ మా ఆడపడుచు అయితే మన్నాడు ఆ వంకాయలు కూర కింద చేసి వండేసిందిలేండి. ఇక ఈలోపు పసుపు ముహూర్తం మన్నాడు ఇది. పసుపు ముహూర్తానికి అక్కడ అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. మన వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు. ఏంటేంటి చేయాలి అంటే కొద్దిగా పద్ధతులు మా దగ్గర వేరుగా ఉంటాయండి, వీళ్ళ దగ్గర వేరుగా ఉంటాయి. అంటే ఎక్కడ వేరుగా ఉంటాయంటే చిన్న చిన్నవి అంతే, మార్పులు పెద్ద ఏం కాదులేండి. వీళ్ళు ఏంటంటే పసుపు ముందు రోజు కొనుక్కుంటారు, మన్నాడు అదే ముహూర్తానికి దంచుతారనమాట. ముహూర్తం టైంకి మేమైతే పసుపు ముందు రోజు కాదండి, ఏ రోజైతే ముహూర్తం పసుపు ముహూర్తం అని ఉంటుందో ఆ పసుపు కొని తేవడమే మాకు ముహూర్తం అనమాట. కానీ వీళ్ళు అలా కాదు, ముందు రోజే కొని తెచ్చుకొని మన్నాడు పసుపు దంచడం వీళ్ళకి ముహూర్తం అట. అలా చిన్న చిన్న స్వల్ప మార్పులతో అయితే ఇక్కడ పసుపు ముహూర్తం అనేది జరిగింది. కానీ నేను కూడా వెళ్ళి పసుపు తెచ్చి అదే టైంకి ఇక్కడ దేవుడి మూల పెట్టడం జరిగింది. ఈ లోపల ఇలాగా మొత్తం అంతా అలంకరణ అది పూజ చేసి స్వామికి దీపం అయితే దేవుడి దగ్గర పెట్టేశాము. పెట్టేసి ఇవన్నీ రెడీ చేసాము. రెడీ చేసిన తర్వాత ఇక మన హడావడైతే మొదలవుతుందండి. ఈ లోపల చక్కగా పూజ అయితే పూర్తి కావించి అక్కడ ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారు. మాకైతే మేము రోలు అవన్నీ కూడా ముందు రోజు సిద్ధం చేసుకుంటాం. కానీ వీళ్ళు ఆ రోజే అందరూ వచ్చి ఆ రోలు రోకళ్ళు అవన్నీ కూడా కడుగుతారంట. శుభ్రం కడిగి పసుపు బుట్లు అవన్నీ కూడా ఆ రోజే పెడతారటండి. ఈ లోపల మా మహి వచ్చి హాయ్ అత్త అని చెప్పి వచ్చింది. ఇక మా వదిన మహి వాళ్ళ మదర్ అనమాట, చిన్న వదిన, మా ఆడబడుచు వాళ్ళ తోటికోడలు, అలాగే వాళ్ళ ఆడబడుచులు, వాళ్ళ ఆడబడుచు కోడళ్ళు, మొత్తం వాళ్ళ తోటికోడళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మా ఆడబడుచు వాళ్ళు యాక్చువల్గా అయితే వైజాగ్లో ఉండేవారండి. పిల్లల చదువులు అవన్నీ కూడా వైజాగ్లోనే అయినాయి. ఆ చదువులు అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఆ ఊరి ప్రెసిడెంట్ కింద మా ఆడపడుచు వాళ్ళు చేశారనమాట. అందువల్ల వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి నేను ఎంగేజ్మెంట్ వీడియోలో వాళ్ళ వేపగుంటలో ఉన్న ఇల్లు చూపించాను కదండి. ఈ లోపల మా మహి అయితే ఇక్కడ డెకరేట్ చేసేస్తుంది. అయితే వీళ్ళ చిన్నత్తగారులు, పెద్దత్తగారులు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారనమాట. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు. చక్కగా ఇలా ఫంక్షన్స్ టైంలో అవి కూడా అంతా చక్కగా కలిపి చేసుకుంటారు. కలిసిమెలిసి పనులన్నీ చేసుకొని ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ ఎంతో చక్కగా చేసుకుంటున్నారండి. మీకు ముందు ముందు వచ్చే బ్లాగ్స్ అయితే వీళ్ళు ఎలా హెల్ప్ చేసుకుంటారు ఏంటి అవన్నీ కూడా ఉంటాయి. అంటే స్వీట్స్ అవి తయారు చేయాలంటే మనం బయటనే కొనుక్కోకర్లేదు, అలా అని మనం ఒకళ్ళే తయారు చేసుకోకర్లేదు. చక్కగా వీళ్ళందరూ ఒకరికొకరు సహకరించుకొని ఎంతో బాగా చేసుకున్నారండి. ఎందుకంటే అరిసెలు అవన్నీ వండాలంటే చాలా పెద్ద టాస్క్ అది. అవన్నీ కూడా వీళ్ళు చక్కగా చేశారు. ఈ లోపల మా ఆడపడుచు గారు తోటికోట గారి పాప అనమాట, అంటే మరిది గారి పాప మహేశ్వరి, తను కూడా ఇవన్నీ రెడీ చేస్తున్నారు ఇద్దరు కలిపి. నేను కొన్ని చేస్తానులేండి, నేనేం చేయలేదా, ఓన్లీ వీడియో తీసుకుంటున్నాను అని అనుకోవద్దు. ఆ పని చేస్తూనే ఈ పని రెండు పనులు చేసేస్తారనమాట. ఈ లోపల రావాల్సిన వాళ్ళు అయితే వస్తున్నారు. కొద్దిగా తక్కువ మందినే పిలిచారండి. వీళ్ళు ఆ రోజు అందులో పసుపు కొమ్ములు వేసి దంచడం, తర్వాత ఏమో పెసర్లు విసురుతారండి. ఈ ధాన్యాన్ని కూడా అక్కడ పెట్టి ధాన్యాన్ని కూడా ఎండబెట్టి ఆడిస్తారు. ఈ లోపల మా వారైతే చిలకలు తెచ్చారనమాట. ముందు రోజు అలాగా ఎస్కోట వైపు వెళ్ళి ఆ చిలకలు కూడా అక్కడ అలాగా సరదాగా డెకరేట్ చేసాము, పెట్టాము. ఈ లోపల మా ఆడపడుచు గారు వాళ్ళ బంధువులు వచ్చారు. ఇలాగ పసుపులు రాసేస్తారటండి. పసుపు దంచినప్పుడు అన్నీకి రాసేస్తారు. అలాగే నేను ఆ టైంలోని బయటికి వెళ్ళడం వల్ల అవి అయితే కవర్ చేయలేకపోయాను. మొత్తం పసుపు అయితే రాసేసారు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీయడం మొదలుపెట్టాను. అదే చెప్పాను కదండి, పసుపు కొనడానికి అయితే వెళ్ళాను ఆ ముహూర్తం టైంకి. ఇక పెళ్ళికూతురు అయితే ఇక్కడ రెడీ అయ్యి వచ్చి కూర్చున్నది. అత్త వీడియో ఎక్కువ తీయకత్త అని ఏదో అంటుందన్నమాట. నాకైతే నవ్వు వస్తుంది. పాపం పిల్లలు బలవంతం పెట్టేవాడు వీడియోలు తీసేస్తున్నానేమో అని అనుకుంటున్నాను. కానీ తన చిన్న క్యూట్ స్మైల్ అయితే ఇచ్చేసింది మళ్ళీను. ఎందుకంటే తప్పదు కదా, యూట్యూబర్ కదా, అత్త అనుకుని అడ్జస్ట్ అయిపోయినట్టుంది. మళ్ళీ నవ్వుతుంది నవ్వమంటే.
అప్పటికే బంధువులు వచ్చి వాళ్ళు పసుపు అవి దంచేసి వెళ్ళిపోయారండి. మిగతా వాళ్ళు కూడా ఒకరుగా వస్తున్నారు. వచ్చి తన చేత అంటే తాంబూలం మామూలుగా ఇస్తారు కదా, ఇచ్చారనమాట. మూరీలు శనగలు ఇవి కూడా ఇచ్చారు. ఇదిగోండి, ఇప్పుడు ప్రస్తుతం ప్రెసిడెంట్గా చేస్తున్న రమణమూర్తి గారు పాటూరు, అదే అక్కడున్న కొన్ని గ్రామాలు ఉంటాయి కదా, వాటికి ప్రెసిడెంట్ గారు అనమాట రమణమూర్తి గారు. మా ఆడపడుచుకి చుట్టాలన్నమాట, అదే మా అన్నయ్య వాళ్ళకి దగ్గర వాళ్ళు. పసుపు దంచిన రోజు ఇక్కడ శుభ్రంగా పసుపులు రాసేసుకుంటారండి ఒకరికొకరు. నేను ఆ టైంలో వీడియో తీయడానికి బయటికి వెళ్ళానని చెప్పాను కదా, తీయలేకపోయాను. కానీ అన్నయ్యకి చూసారా ఎలా రాస్తారో. ఈ లోపల మా ఆడపడుచు గారు వాళ్ళ మరిదికి కూడా చూడండి ఎలా రాస్తారో. పసుపులు ఇలా రాసుకుంటారట, మాకైతే అలా రాయరు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి ఉంటుందని చెప్పాను కదా, చాలా సరదాగా గడిపారనమాట వాళ్ళంతా కూడాని. మా ఆడపడుచు గారు వాళ్ళ అత్తగారు, అంటే ఆడపడుచు గారు వాళ్ళ అత్తగారు, వాళ్ళ మరిది గారు, వాళ్ళ తోటికోడలు వీళ్ళందరూ కూడా నించున్నారు. నాయుడని అనమాట, తను కూడా చాలా బాగా మా అందరితో ఉంటారండి కలిసి. ఈ లోపల నాది ఒక వీడియో క్లిప్ అయితే దొరికింది, ఇలా యాడ్ చేశానండి. అంటే ఇందులో నేను మా వారు కూడా ఇలా ఏదో దంచినట్టు, ఎలాగే ఎక్కువ దంచలేం కదా, అలా కొద్దిగా తెచ్చిన పసుపు కొమ్ములన్నీ కూడా అలాగా అంటే సగం పీసుల్లా చేసేసి ఆడించేస్తారనమాట. ఈ లోపల మనోళ్ళు అంటే మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచులు, తోటికోడళ్ళు వీళ్ళందరూ కూడా తీయించుకుంటున్నారు ఇక్కడ. మా ప్రియాంక అయితే సింపుల్గానే తయారవుద్దండి, దానికి ఎక్కువగా తయారవడం కంటే ఇలా సింపుల్గా తయారవడమే ఇష్టం. ఈ లోపల అమ్మ నువ్వు అలా చెయ్యి ఎలా చెయ్యి అని చెప్తుంటే ఏదో పాపం తప్పట్లేదు దానికి చేయడు. చాలా సింపుల్గా ఉంటుంది, అది సింపుల్ ప్రియాంక అనమాట. నేను దంచేస్తుంది కష్టపడి పాపం. ఈ లోపల అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఇలాగ ఫొటోస్ అవి తీయించుకుంటున్నారు. నేనేదో పక్క నుంచి వీడియో తీసాను. ప్రియాంక అయితే వెయ్యాలి కదండి, కొద్దిగా అలాగా వేస్తుందన్నమాట. ఏంటంటే దాన్ని పట్టుకుంటుంది అంతే అక్కడ. ఆ తర్వాత పసుపు కొమ్ములు వేయడం అన్నీ అలా చేసింది. ఒక్కొక్కటి అక్కడ ఉన్న అన్నింటినీ కూడా చిన్నగా అలా చేసి, అంటే ఒక పక్కన తను ఫొటోస్ కూడా తీసుకుంటుంది, ఓ పక్కన మన వీడియో అవుతుంటే పక్క నుంచి ఫొటోస్ అవుతున్నాయి అన్నమాట. ఇంతలో మా చిన్న ఆడపడుచు గారు అలా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వచ్చారండి. ఈ ముహూర్తం టైంకి మా ఆడపడుచు రమ్మని పిలవగా వచ్చారండి వైజాగ్ నుంచి. వీళ్ళు కూడా ఇలా దంచుతున్నారండి. అంటే కొద్దిగా లేట్ అయ్యింది ఆ రోజు రావడం, అంటే వైజాగ్ నుంచి రావాలి కదా. ఇక వీళ్ళంతా ఇక్కడ దంచుతున్నారు. ఈ లోపల మా చిన్న ఆడపడుచు ఏంటంటే వీడియో కాల్ చేసామన్నమాట. తన పాపం మిస్ అయింది రావడం, ఎందుకంటే ప్రతిదానికి రావాలంటే కష్టం కదా. అందుకు బాలకృష్ణ గారు ఇక్కడ ఏదో అంటున్నారు, ఏంటంటే వీడియోలోంచి అలా చేయి పెట్టేసే ఇలాగా దంచినట్టు అయిపోద్ది అనేసి సరదాగా తన్ని అంటున్నారు. మా పాప ఏమో అక్కడ తను వీడియో చూపిస్తుంది అనమాట, వీడియో కాల్లో అక్కడ ఎడిట్ జరుగుతుంది ఎవరెవరు వచ్చారని చెప్పి. ఈ లోపల మనోళ్ళు బాలకృష్ణ గారు హేమ ఇద్దరు కూడా అక్కడ చేయవలసిన పనులు ఉంటాయి కదండి, అంటే అదే ఏమేమి చేయాలి, దంచడం, పసుపు దంచడం, కొద్దిగా అలా పెసర్లో వేసి విసరడం అవన్నీ చేశారు. అలాగా ఇంకా బాలకృష్ణ గారు వచ్చారంటే సందడే అనమాట, చాలా సందడి కాస్త పెరుగుతుంది. వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని ఉండగా ఇక్కడ వీళ్ళైతే ఇలాగా పనులు చేస్తూ వీడియోస్ అవి తీసుకుంటున్నారు. ఇవ్వండి, మహి కూడా ఏదో ఎవరికో చెప్పేస్తుంది హాయ్ బాయ్ అని. అంటే ప్రస్తుతానికి అక్కడ అదే వీడియోగ్రాఫరు ఫోటోగ్రాఫర్ కూడాని. వీళ్ళంతా వచ్చిన వాళ్ళకి తాంబూలాలు అవి ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ అక్షంతలు వేశారు. తన కుమారి అండి, అంటే చిన్నత్త అవుతారు, మా ఏజే కానీ సరదాగా అంటే వరుసకలా అవుతారు కదా. ఇక మా ఆడపడుచు తను కూడా ఫొటోస్ అవి అయితే తీయించుకుంటున్నారు. ఈ లోపల మేము ఒక ప్రయోగం చేసామండి, ఏదో చేద్దాం అనుకున్నాం కానీ ఇంకేటేదేదో అయిపోయిందనమాట. మ్యూజిక్ యాడ్ చేస్తాను ఇక్కడ.
మా నోళ్ళంతా మేనత్తే మిగిలిన పసుపు కొమ్మలు అయితే దంచాలన్నారు. సరే నేను ఎందుకు దంచలేనని వెళ్ళాను. కానీ చూస్తున్నారు కదా, నాకైతే అలాగే దంచడం వచ్చండి, స్పీడ్గా దంచడం అది రాదు. సరదాగా జోక్ చేశారులేండి, అంతే అంతే. అన్నీ దంచలేం కదా, మిషన్కి అయితే ఇచ్చేస్తాం కదా తర్వాత. ఓకే అండి. ఇంతకుముందు ఎంగేజ్మెంట్ వీడియో ఎవరన్నా చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఓకే అండి, మరి వీడియో నచ్చిందా? లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే షాపింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.